ఇంటికాడుండే మా ఫ్రెండ్స్ తో అప్పుడప్పుడు నేను ఫోన్ మాట్లాడుతూ ఉంటా. వాళ్ళు ఫోన్ ఎత్తుతానే నీకేం రా కోవిట్లో ఉండవు, దండి సంపాదిస్తున్నావు, నీకేమి అంటారు. వాళ్ళు అనుకున్నంత కాకపోయినా అంతో కొంత సంపాదిస్తాం కోవిట్లో ఉన్నప్పుడు. కానీ ఈడబడే కష్టాలు ఎవరికీ తెలియవు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, నాకు ఒక ఆర్డర్ పడింది, కాఫీ బీన్ చూపిస్తా చూడండి. కాఫీ బీన్ ఇది వచ్చేసి అదో అక్కడ కనపడుతుంది కదా కాఫీ బీన్ అని, ఆడికి తీసుకోవాలా. కానీ మేము ఆడికి పోయి ఆర్డర్ తీసుకోవాలని బండి పార్క్ చేయాలంటే ఆడ సెక్యూరిటీ ఉంటాడు, వాడు పార్క్ చేయనీడు. నన్నే కాదు ఏ తలబాద్ డ్రైవర్ ని పార్క్ చేయనీడు. అదెందుకో తెలియదు. సరే ఈడంటే దూరంగా పార్కింగ్ ఉండదు కాబట్టి ఓకే, ఇబ్బందిలే, పక్కన పెట్టుకొని పోతాం. అదే ఏమన్నా సిటీలో అయితే పార్కింగ్ దొరకదు. అలాంటప్పుడు ఏం చేయాలా? ఈ తలబాతాలు చెప్తే వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు డ్రైవర్ ఏడన్నా చావని వాళ్ళకి సంబంధమే లే. నువ్వు పోయి ఆర్డర్ ఇచ్చినావా లేదా, కంపెనీ వాళ్ళకి చెప్తే వాళ్ళు పట్టించుకోరు. సరేలే పక్కన పెట్టేసి పోదాం బండి అని పోయి ఆర్డర్ తీసుకొచ్చే లోపల ఏమన్నా పోలీసు వాడు వచ్చాడు అనుకో, మన కర్మ గాలి, ఫైన్ రాసిపోతాడు. అది కంపెనీలోకి చెప్పినావు అనుకో, నువ్వు బండి ఆడ ఎందుకు పెట్టినావు, నీ తప్పని నువ్వే కట్టుకో అంటారు. అది పరిస్థితి. నీకేం అనగాకంటారా మీ ఫ్రెండ్స్ని ఎవరన్నా బయట దేశాల్లో ఉంటే, వాళ్ళు పడే కష్టాలు ఎన్నో ఉంటాయి.